అవినీతి అక్రమాలను అరికట్టే చర్యలు తీసుకుంటున్నామన్నది సర్కార్ వర్షన్. కానీ కొత్త విధానంతో రేషన్ కోసం పరేషాన్ అన్నది గిరిజనుల వర్షన్. అదేంటో తెలుసుకునేందుకు విజయనగరం మన్యానికి ఒకసారి వెళ్ళొద్దాం. సాధారణంగా మన్యం అంటే సరిగా రోడ్డు సదుపాయాలు ఉండవన్నది అందరికీ తెలుసు. విద్య, వైద్యం, సరుకులు ఇలా ప్రతి విషయంలోనూ అవస్థలు పడాల్సిందే. అయితే రేషన్ సరుకులు కూడా ఈ జాబితాలో చేరాయి అంటున్నారు విజయనగరం ఏజెన్సీ వాసులు. రేషన్ డిపోల నుంచి నిత్యావసర సరుకులు తీసుకునేందుకు నరకయాత్ర తప్పడం లేదని అంటున్నారు. గతంలో ఇళ్ల వద్దకే రేషన్ వచ్చే సదుపాయం ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఆ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కరప్షన్ జరగకుండా చూసేందుకేనని చెప్పింది. వారి లక్ష్యం మంచిదే అయినా ఏజెన్సీలో మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండలంలో ఏజెన్సీ గ్రామాల నుంచి మైదాన ప్రాంతాలకు రావాలంటే చాలా కష్టంగా మారింది. అలాగే కొటియా గ్రామాల నుంచి రేషన్ సరుకులు తీసుకోవాలన్నా 10 కిలోమీటర్లకు పైగా నడవాల్సిందే. కొదమ, సిరివర గ్రామాల నుంచి సాలూరుకు రావాలంటే అది మామూలు విషయం కాదంటున్నారు గిరిజనులు. మరోవైపు నెట్వర్క్ కష్టాలు కూడా సహనానికి పరీక్ష పెడుతున్నాయి. సిగ్నల్ రాకపోవడంతో డిపోల వద్ద గంటల తరబడి కూర్చోవాల్సి వస్తోంది. గిరిజనుల అవస్థలపై ఎస్టీ కమిషన్ స్పందించింది. మన్యంలో ప్రత్యేక డిపోలను ఏర్పాటు చేయాలని సివిల్ సప్లై కమిషనర్కు చైర్మన్ లేఖ రాశారు. దీన్ని వాటిలో కమిషన్ స్పందించి ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయో రేషన్ వాళ్ళ దగ్గరికి చేర్చే పరిస్థితుల్ని సృష్టించాలి. రేషన్ వాళ్ళ దగ్గరికే డోర్ డెలివరీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరాం. వాళ్ళ డోర్ స్టెప్స్కి అందించగలిగితే రేషన్ అక్కడ ఆహార భద్రత సమస్య ఏర్పడదు. ప్రభుత్వం ఇవ్వాలనుకున్నది కరెక్ట్ హెల్ప్ వాళ్ళకి అందుతుంది. దీనివల్ల గిరిజనులకు మేలు జరుగుతుందని మేము ప్రభుత్వాన్ని కోరాం. ప్రభుత్వ నిర్ణయానికి కారణం ఏదైనా అభివృద్ధికి, సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉన్న ఏజెన్సీ గ్రామాలకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.